నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సాయి చందన ప్రియ ఆత్మహత్య. చిల్లకూరు మండలం తొనుకుమాల గ్రామంలోని సచివాలయంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు. చెత్త సంపద తయారీ కేంద్రం భేష్ వెంకటాచలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ హిమాన్ శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పన్ను చెల్లించడం ద్వారానే దేశాభివృద్ధి. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆదాయపు పన్ను శాఖ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు అవగాహన కలిగించిన ఆ శాఖ అధికారులు. వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. గూడూరులోని రాజరాజేశ్వరి మరియు విజయదుర్గ ఉపపీఠంలో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, చావుకు కారణం చెప్పలేను అంటూ సచివాలయంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చిల్లకూరు మండలంలోని తొనుకుమాల సచివాలయంలో చోటు చేసుకుంది. ఈ మేరకు చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలం తొనుకుమాల గ్రామంలోని సచివాలయంలో ఓజిలి మండలం రాజుపాలెంకు చెందిన శ్రీపతి సాయి చంద్ర ప్రియ అనే 27 ఏళ్ల వయసున్న యువతి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం సమయంలో సచివాలయంలో ఎవరూ లేని సమయంలో సాయి చంద్ర ప్రియ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో గుర్తించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కిందకు దించారు. ఆమె అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతురాలి వద్ద సూసైడ్ నోట్ ఉండడంతో దాన్ని పరిశీలించారు. నా చావుకు ఎవరూ కారణం కాదని, కారణాలు చెప్పలేనని రాసి ఉంది. తల్లిదండ్రులు క్షమించమని వేడుకుంది. సాయి చందన ప్రియ ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలంలో చెత్త సంపద కేంద్రం సక్రమంగా పనిచేస్తుందని, అలాగే సిఎస్సి పనితీరు సక్రమంగా ఉందని కలెక్టర్ హిమాన్ శుక్లా అభినందించారు. వెంకటాచలం గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వెంకటాచలం గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ హిమాన్ శుక్లా పర్యటించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. వడ్డెపాలెం గ్రామంలో విబిజి రామ్జీ ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో కలెక్టర్ ఎమ్మెల్యే మమేకమయ్యారు. గ్రామంలో నీటి సరఫరా, నీటి నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. కస్మూర్ రోడ్లోని వీరన్న కనుపూరు చెరువును పరిశీలించి రైతులు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్ శుక్లా మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవ, సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వాసుపత్రిని బాగా అభివృద్ధి చేశారన్నారు. చెరువుకు సంబంధించిన ఫీడర్ ఛానల్స్ పనులు సక్రమంగా జరుగుతున్నాయని, వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందుతుందని తెలిపారు. జల్ధారా జలహారతి ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఒక వర్క్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద వెంకటాచలం చెరువు ఉంది. దీనికి నీళ్ళు కనుపూరు కాలువ నుంచి వస్తున్నాయి. తర్వాత ఈ నీళ్ళు సముద్రంకి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఉన్న ఫీల్డ్ ఛానల్స్ చాలా క్లియర్గానే ఉండాలి. సో పీఈడు అమ్మగారు ఒక మంచి వర్క్ శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ వరకు పొద్దున వర్క్ చెక్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత దీనివల్ల వచ్చిన సీజన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రైతుకి. ఆ తర్వాత OHSR ట్యాంక్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ క్వాలిటీ వచ్చేసి బాగుంది. ఫ్లోరైడ్ కానీ pH కానీ అన్ని పర్మిసిబుల్ లిమిట్లో ఉన్నాయి. ఇది ఒక పెద్ద హ్యాబిటేషన్. ఇక్కడ 4 ట్యాంక్స్ ఉండాల్సింది. 2 ట్యాంక్స్ ఫంక్షనింగ్ ఉన్నాయి. కానీ
గవర్నమెంట్ కూడా వెంటనే ఇప్పుడు లాస్ట్ వీక్లోనే ఈ హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇక్కడే జస్ట్ హైవే దగ్గర ఒక మంచి సిఎస్సి ఉంది. ఆ సిఎస్సిలో కూడా గవర్నమెంట్ డబ్బుతో దీంతో పాటు సిఎస్ఆర్ ఎమ్మెల్యే గారు చొరవ చూపించి చాలామంది కంపెనీస్ నుంచి డబ్బు తీసుకొని ఇది సిఎస్సిని బాగా డెవలప్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్న లోకల్ ఎస్డిఎస్, ప్రతి హాస్పిటల్కి ఒక ఎస్డిఎస్ కమిటీ వేయడం జరిగింది. కొన్ని చోట్ల యాక్టివ్గా ఉన్నారు, కొన్ని చోట్ల యాక్టివ్గా లేదు. కానీ ఈ ఏరియాలో చూస్తే ఎస్డిఎస్ కమిటీ మెంబర్ బాగా యాక్టివ్గా ఉన్నారు, ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఇక్కడే బాగా జరుగుతున్నాయి. కొన్ని డాక్టర్స్ తక్కువ ఉన్నాయి అనేది నా దృష్టికి రావడం జరిగింది. అది కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ ఒక పీడియాట్రిషియన్ అవసరం ఉంది, ఇంకోటి జనరల్ డాక్టర్ కూడా అవసరం ఉంది. అది కూడా ఇంకా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 2014-19 మధ్య కట్టిన చెక్ డ్యామ్స్ అక్కడక్కడ కొన్ని రిపేర్స్ వచ్చినాయి. నేను నిన్న పొదలకూరు పోతే 150 చెక్ డ్యామ్స్, ఒక్క పొదలకూరు మండలానికి 150 చెక్ డ్యామ్స్. నిన్న అక్కడ వీళ్ళు చెప్పారు కాగితాలపూడి దగ్గర పొట్టేళ్ల కాలం మీద మనం కట్టిన చెక్ డ్యామ్ వల్ల మోర్ దాన్ 2500 మాట్లాడుతాను చెప్పండి మోర్ దాన్ 2500 దాదాపు 1500 ఎకరాలు రొయ్యలు గుంటలు చేసుకుంటున్నారు, మిగతాది సేద్యం చేసుకుంటున్నారు ఒక్క చెక్ డ్యామ్ వల్ల. అటువంటివన్నీ చేయించాం. వాటికి కూడా కొన్ని రిపేర్స్ వచ్చినాయి, అవి కూడా చేయించుకోవాల్సిన అవసరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. సామాజిక ఆరోగ్య కేంద్రం, దాన్ని మనం పిహెచ్సి నుంచి సిహెచ్సి చేసింది మనమే, ఇప్పుడు దాన్ని డెవలప్ చేసింది మనమే. నేషనల్ హెల్త్ కమిషన్ వచ్చి స్టేట్లో 2 మంచి హాస్పిటల్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో వెంకటాచలం సిహెచ్సి సెలెక్ట్ అయ్యే పరిస్థితి తీసుకొని వచ్చాం. పొదలకూరు అయితే ఆల్రెడీ 1,20,00,000 పెట్టాం, మళ్ళీ ఇంకో 2 కోట్లు పెట్టేసి ఒక డయాలసిస్ బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఇప్పుడు 8 బెడ్లు ఉన్నాయి, అస్సలు ఒక్క సింగిల్ బెడ్ లేదు, మనం శాంక్షన్ చేయించాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని 15 బెడ్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఇకపోతే 5 కోట్ల రూపాయలతో ఇక్కడ సిఆర్సి సెంటర్, దివ్యాంగుల కేంద్రం. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పన్ను చెల్లించడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఆర్ మోహన్ కృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆదాయపు పన్ను శాఖ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో గురువారం ఆదాయపు పన్ను శాఖ దినోత్సవ కార్యక్రమాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పన్ను చెల్లించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థినీలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారి మోహన్ కృష్ణ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా పన్ను చెల్లించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి బాధ్యతాయుతంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉందన్నారు. పన్నుల చెల్లింపుల ద్వారా కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. So we are conducting on the occasion of this, and we are reaching out to all the students. Why this time we are reaching to students? Because you are all next future taxpayers and nation builders, isn't it? So you are all going to become taxpayers, and also you will be the nation builders. So first, why we are all paying the taxes? Why we have to pay the taxes? All these things will be explained. Only for that purpose we reach out today to you. Actually, first we start with a video how our India has become developed with the taxes paid by the citizens of India. So first we started with the video. After that, I will give a PPT presentation. Please go through the PPT presentation very carefully, because after that we will put a quiz to you, to all the students, and we will distribute to the participants who have answered the quiz correctly. Okay? Now we are going to put a small video. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం ప్రజాసేవలో గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని నివారించేందుకు వైద్య శిబిరాలు ఎంతో అవసరమని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. రాపూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాపూరులోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉద్యోగులు, ప్రయాణికులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ఈ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్య బృందాలను అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, శిబిరంలో నిపుణులైన ఎముకల వైద్యులు, సాధారణ జనరల్ ఫిజిషియన్లతో పాటు ఆయుష్ పరిధిలోని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని విభాగాల వైద్యులు కూడా పాల్గొని రోగులను పరీక్షించి వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఇవాళ మన యొక్క ఆర్టీసీ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇక్కడ రాపూర్ లో ఉన్న ప్రయాణికులు గాని అనేక వైద్య పరీక్షలు గాని, అదే రకంగా మందులు గాని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అందువల్ల ఇటువంటి సదవకాశాన్ని మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ప్రత్యేకించి ఆర్టీసీ అనేటువంటిది ప్రజా రవాణా సంస్థ. ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించేటువంటి మా ఆర్టీసీ కండక్టర్లు గాని, డ్రైవర్లు గాని, అదే రకంగా మా యొక్క స్టాఫ్ సిబ్బంది గాని, గ్యారేజ్ సిబ్బంది గాని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఈ రోజున స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఒక్కొక్క బస్సులో 100 మంది, 150 మంది కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాల కష్ట నష్టాలు వచ్చి మా యొక్క ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుంటారు. కానీ ఆర్టీసీ సిబ్బంది వాళ్ళకి సరైనటువంటి నిద్ర గాని, సరైనటువంటి ఆహారం కూడా ఉండదు. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ లో కాకుండా ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కువ కష్టంతో కూడినటువంటి పని. 45 డిగ్రీలు ఎండ అయినా సరే, ఎటువంటి వాతావరణం అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీకి రావాల్సిందే. మళ్ళా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటారు. సరైనటువంటి నిద్ర, సరైనటువంటి భోజన వస్తువులు కూడా సరిగ్గా ఉండవు. అందువల్ల వీళ్ళకి వైద్యం చాలా అవసరమైనటువంటి పరిస్థితి. ఈ ఒక్క సంవత్సరంలోనే 272 మంది ఆర్టీసీ సిబ్బంది అనేక రకాలైనటువంటి రోగాల బారిన బట్టి చనిపోవడం జరిగింది. దీన్ని చూసినటువంటి తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా మనం పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ తీసుకొచ్చేసి ఒక చోటకు చేర్చి ఆర్టీసీ ఎంప్లాయీస్ కి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అదే రకంగా పారిశుద్ధ్య కార్మికులకు కానీ, అదే ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్, రాపూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ హర్షియా, నర్మదాదేవి తదితరులు పాల్గొన్నారు. రాపూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్యులు పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అభినవ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, విజయ్ కుమార్, డిపో మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాపూర్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఒక ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరికీ కూడా వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కూడా నెల్లూరు నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి రాపూర్కి కూడా వచ్చి వైద్య సేవలు ఇస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మరి ఈరోజు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కార్డియాలజిస్ట్ మనోహర్ గారు, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ రావడం అనేది చాలా విశేషము. ఎందుకంటే మనం మామూలుగా ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో చూస్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా PTCR స్టంట్లు వేయడం కావచ్చు, తర్వాత పేస్ మేకర్స్ కావచ్చు, తర్వాత కొన్ని అరుదైన ప్రొసీజర్స్ నెల్లూరులో మిగతా దగ్గర జరిగిన ప్రొసీజర్స్ కొన్ని కూడాను మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే కొన్ని క్లిష్టతరమైన స్టంట్లు వేసే ప్రొసీజర్లు కూడా మన దగ్గర రొటీన్గా చేస్తున్నాము. ఇవన్నీ కూడాను అన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో
మెయిన్గా మన దగ్గర మన నెల్లూరులో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ, తర్వాత ఈహెచ్ఎస్, ఈఎస్ఐ, సిజిహెచ్ జ్వరాలు వీటిలన్నింటినీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాల్సిఫామ్ ఫీవర్స్ అనేటివి అధికంగా ఉంటాయి. చిట్వేల్ రూట్లో పోతే పిగిలాము ఆ ఏరియా నుంచి మళ్ళా పెంచులకోన రూట్లో కూడా ఏపూరు అడవిలో ఉండే ఊర్లు కొన్ని ఉన్నాయి. సైదరాజపల్లి అని, ఏపూర్ అని, ఇట్లాంటివన్నీ రాంపూర్ ఇట్లా దగ్గర మొత్తం గోనపల్లి ఏరియాలో మొత్తం చాలా వరకు విష జ్వరాలతో ప్రబలించిపోయింది. 2015, 2017లో డెంగ్యూ ఫీవర్స్కి ఎక్కువగా నానుడైపోయింది ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ మెగా వైద్య శిబిరం పెట్టడం చాలా మంది ప్రతి ఒక్కరూ నచ్చిందగ్గ విషయం. ఈ విషయం కూడా మా రీజనల్ చైర్మన్ అయినటువంటి హెడ్ అయినటువంటి మా పద్మజా మేడంకి, అటు రజిత్ రెడ్డి గారికి, లావణ్య మేడంకి, అలానే ఈ విషయం మీద నేను మా పిఆర్ఓ సురేంద్రతో, అలానే జార్జి, డేవిడ్, వెంకట కిషోర్తో ప్రతి ఒక్కరితో చర్చించడం జరిగింది. ఇక్కడ పెట్టాల్సిందని చెప్పేసి నేను రచ్చేసి కూర్చునేసి పెట్టించాను. ఇక్కడ నిష్ఠాతులైన గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్లాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో చేపట్టిన రీలే దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. గూడూరుకు న్యాయం చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని 235 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం 235 రోజులు అయింది. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయబోతున్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి గారికి మాకు గూడూరు జిల్లా చేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పించేట్టు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు చెయ్యొచ్చు, కానీ చేయడు. ఎందువల్లంటే అది బ్యాన్ అయింది, అదేంది ఇదేనే. ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఒత్తిడి, అయ్యా రాయలసీమలో మన కోస్తా సంబంధించిన దూరాసపట్నం తిరుపతికి వస్తుంది, అందువల్ల మాకు ఆడ చేసే ఇబ్బంది అవుతుంది. 2 నెల్లూరుకి గూడూరుకి వెళ్ళిపోతే ఇబ్బంది కదా. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి రాజరాజేశ్వరి అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వారాహి అమ్మవారికి విశేష అలంకరణ చేసి పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం ఓం తత్సత్యం సర్వభూతేషు ఉభయాం విశ్వమూర్తిషు తదా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః నివారశోకవత్తన్వి జగద్విపద స్వస్తి నో బృహస్పతే నమో అస్మగ్నయే నమః పృథివ్యై నమః ఓతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమాపునాదు తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శన్నో భవద్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుత్తమః నమో బ్రహ్మణే పశుభిః సమృతో రసః బ్రాహ్మణే సమృతోహితో. పూలతో మాలలను చేసి మనసు నీ పైన నిలిపేమో మాతా కైపోనవే జయ జయ జై లక్ష్మీ రమణ గోవింద సేవితాయ నమః. ఓం ఉచ్చాటన్యాయ నమః. ఓం ఉచ్చాటనేశ్వరాయ నమః. ఓం శక్తిపాణ్యే నమః. ఓం వరాహవదనాయ నమః. ఓం
आषाढ भरू मात्र नाही बागा नाही जा जमा గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. గత 9 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించి హోమాలు మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపపీఠం ఉత్తరాధికారిగా కుమారుడు వెంకటసాయి భరద్వాజ్ శర్మను ప్రకటిస్తున్నామని, తాను ఇతర ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఉపపీఠంలో పూజా కార్యక్రమాల బాధ్యత చూసుకుంటారని ఆయన వివరించారు. మొదలుపెట్టి 7 లోపల పూర్తి చేసుకుంటాం. విజయదుర్గ పీఠాధిపతులు విదురుపాక వారి యొక్క స్వయంగా మన గాంధీ బొమ్మ ప్రాంతంలో ఉన్నప్పుడు వారు ఈ మేలు మనకి మాసం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కాయుధాం సవాహనాం సశక్తి సతీపుత్ర పరివారి బాధ్యతలు తీసుకుంటూ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాము. నాతో పాటుగా భవిష్యత్తు తరాలలో ఈ కార్యక్రమాలని నిర్వహించే నిమిత్తంగా ఒక ఉత్తరాధికారిగా కుమారుడు సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ ఇవాళ ముహూర్త కాలంలో నిర్ధారణ చేయడం జరిగింది. ఇక్కడ హోమాలు కార్యక్రమాలు వీటిలో కూడా జరుగుతూ ఉంటాయి. నా తదనంతరం తన బాధ్యతలు ఉంటాయి. నేను ఉన్న టైంలో కూడా తను చూసుకుంటుంటాడు. రెండూ జరుగుతాయి. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఎంతో విశేషంగా ఊహించాల చాలా బాగా అన్నీ చాలా వైశిష్ట్యంగా జరిగాయి, చాలా సంతోషంగా జరిగాయి. వారాహి అమ్మవారు అంటేనే అమ్మవారు శక్తి పూజలు తాంత్రిక దేవత ఇవి అవి భయపడేటటువంటి రోజులు పోయాయి ఇవాళ. ఎందుకంటే ఆవిడ శక్తి ఏంటో, ఆవిడేంటో, ఆవిడ అనుగ్రహం ఏమిటో, ఆవిడ ఎంత ప్రశాంతంగా తనను నమ్మిన భక్తుల గురించి చూసుకుంటారో అన్నింటినీ ఆవిడ రుజువు చేస్తూనే ఉన్నారు ఇటీవల కాలం. అంటే 4 ఏళ్ల బట్టి కారణం మీకు తెలిసే ఉంటుంది. కరోనా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల క్రితం పంచాంగంలో వచ్చింది. అప్పుడు చెప్పాను కూడా నేను, ఈ సంవత్సరం నుంచి గ్రామ దేవతలకు ఎక్కువ వారాహి అమ్మవారి యొక్క వైభవం తీవ్రంగా పెరిగింది. గూడూరు పట్టణంలోని కటకరాజు వీధిలో వెలసి ఉన్న శ్రీ
రుక్మిణాంబ సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవ కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఆలయం వద్ద సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అరుణాచలం పచ్చప్ప, ధనలక్ష్మి వ్యవహరించారు. ఆ భాగ్యాన్ని ఇద్దామనుకున్నా విశ్వక్సేనం సకల వివిధ ప్రవణస్య ప్రమయానస్య పూర్వం దేవేభ్య అమృతస్య నాభిః యో మాతతాత ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. సర్వోత్కృష్టమైనటువంటి భగవానుడు ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజ. ఆ జీవుడు ఉంటే లోపల పరమాత్ముడు ఉంటే అది ఆలయం. ఆల్టర్నేటివ్ లేదనేది తెలుసు. ఎన్ని లక్షలు పోసినా భగవంతుడు నేనున్నా, నాతో పాటు మా బిడ్డలందరూ ఉన్నా, వాళ్ళందరికీ భగవంతుడు ఆ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే మనం ఎంతటి విశేషమైనటువంటి ఈ మహాభాగ్యమైనటువంటి సుదర్శన అంటే ఎవరికి తెలుస్తుంది ఆ విలువ? ఎవరికి తెలియదు. అందుకని భాగ్యం అంటే అది సత్వమయ్యాడు. ఎవరో ఆ ప్రాప్తం ఎవరికైతే ఉందో. మనుబోలు గ్రామంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మంజుల దంపతులు, వారి కుమారులు విష్ణురెడ్డి, విజయరామరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. महाराज के देवी तो माता आलविले गोपी चंदा स्तवैर्मयोपासनिनास्तु तत् महाराज की जय। श्री सच्चिदानंद तुलाते कसे सेरे नमावे योगी अवतार श्रुति व्याध आगाध तव कर సైదాపురంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చేజర్ల సుబ్బారెడ్డి, నెల్లూరుకు చెందిన ఎస్ఐ కాంతి కుమార్, మజ్జిగదాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,905 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,11,240 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల మూస బంగారం ధర 1,41,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 241 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సాయి చందన ప్రియ ఆత్మహత్య. చిల్లకూరు మండలం తొనుకుమాల గ్రామంలోని సచివాలయంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు. చెత్త సంపద తయారీ కేంద్రం భేష్ వెంకటాచలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ హిమాన్ శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పన్ను చెల్లించడం ద్వారానే దేశాభివృద్ధి. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆదాయపు పన్ను శాఖ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు అవగాహన కలిగించిన ఆ శాఖ అధికారులు. వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. గూడూరులోని రాజరాజేశ్వరి మరియు విజయదుర్గ ఉపపీఠంలో నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.